ఒక వక్రీకరణలు చేస్తూ ఉన్నాడు. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, మిమ్మల్ని వాళ్ళని అసలు ఒక్క తాటిని కట్టి ఉద్రిక్త ప్రసంగాలు చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? మీకేం సంబంధం అంటే సరే ఫస్ట్ నుంచి మిమ్మల్ని వాడేశారు అనుకో, వాడకంలో వాళ్ళ స్పెషలిస్టులు అన్నట్టు మిమ్మల్ని వాడేశారు మేడం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, 1,000 మా మీద చూపించాడు, ఇప్పుడు 3,000 ఆయన చూపిస్తాను. మామూలుగా ఒక ఇది సామెత ఉంది కదా, 1,000 మందిని చూపిస్తే 3,000 నిన్ను చూపిస్తున్నాయి. ఇప్పుడు ముగ్గురు ఆయన వేలెత్తి చూపిస్తున్నారు. ఒక పక్క సౌభాగ్యం వేలెత్తి చూపిస్తాంది, ఒక పక్క సునీతమ్మ వేలెత్తి చూపిస్తాంది, ఒక పక్క షర్మిలమ్మ వేలెత్తి చూపిస్తాంది. కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయినాడు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు నిజం చెప్తున్నాను నేను, ఏం చేయాలరా బాబు, ముగ్గురు ఈ విధంగా ఒకరి మీద ఒకరు ప్రశ్నల మీద ప్రశ్నలు. ఇప్పుడు ఇంటి పూరి ఇంతింత కాదా అంటారు కదా, ఆ విధంగా ఇంటి వాళ్ళే, ఇప్పుడు కుటుంబ సభ్యులే. ఒక పక్క రాజశేఖర రెడ్డి స్వయాన కూతురు, ఒక పక్క వివేకానంద రెడ్డి గారు కూతురు, ఒక పక్క వివేకానంద రెడ్డి గారి సతీమణి, ఇంతమంది ఆయన క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తా ఉంటే ఈయనకి సమాధానాలు చెప్పలేకపోతున్నాడు. సమాధానాలు చెప్పలేక ఇష్యూని చీరల మీద 2 పెళ్లిళ్ళ మీద వైపు మళ్ళీపోతున్నాడు ఆయన. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే, మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉంటే ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ సునీతమ్మ. వీళ్ళు ముగ్గురు ప్రశ్నల మీట్లలో సునీతమ్మ వేసినటువంటి ప్రశ్నలు చాలా రిలవెంట్ గా, చాలా వ్యాలిడ్ గా, చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉంది. ఆమె ఒక ప్రశ్న వేసింది మేడం, నిన్నగా మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో, రాత్రి 1 గంట నుండి మీ యొక్క వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుకున్నారు కదా, భాస్కర్ రెడ్డి ఫోన్ కి, అవినాష్ రెడ్డి ఫోన్ కి, ఎర్రగంగి రెడ్డి ఫోన్ కి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోన్లు, వీళ్ళ ఫోన్లన్నీ యాక్టివ్ గా ఉన్నాయి. రాత్రి 2 గంటల నుండి 3 గంటల నుండి హత్య జరుగుతున్న సందర్భంలో కూడా ఆల్ దీస్ ఫోన్స్ ఆర్ యాక్టివేటెడ్ అండ్ వాట్సాప్ కాల్స్ ఆర్ గోయింగ్. దానికి నువ్వు సమాధానం చెప్పని చెప్పి ఆమె క్రిస్టల్ క్లియర్ గా కాల్ లిస్ట్ ఇస్తే, వీళ్ళు దానికి సమాధానం చెప్పటంలే. అది వదిలేసి చీరల గురించి, తెల్ల చీరల గురించి, పసుపు చీరల గురించి, 2 పెళ్లిళ్ళ గురించే మాట్లాడుతాను. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, 4 సంవత్సరాల 10 నెలల్లో ఏ రోజు కూడా నువ్వు ఎన్నో బహిరంగ సభలు అడ్రస్ చేసినా కానీ, ఎన్నోసార్లు పులివెందులకు వచ్చినా కానీ, మీ చిన్నాన్నకి 2వ పెళ్లి అయిందని ఒక కొడుకున్నాడనే విషయాన్ని నువ్వు ఎక్కడా చెప్పలేదు. ఈ రోజే ఎందుకు వచ్చి చెప్తున్నావు అంటే, ఇష్యూని డైవర్ట్ చేయడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, వివేకానంద రెడ్డిని ఈ విధంగా చేయడం తప్పించి ఆయనకి వేరే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవడో చెప్తున్నా, పులివెందులకు వచ్చావు, పులివెందులకు పోయినావు, పులివెందులకు నేను ఇది చేశా, ఈ డెవలప్మెంట్ చూసా, నన్ను దాన్ని చూసి ఓటేయండి అని అడగకుండా, నా చిన్నాన్నకి 2 పెళ్లిళ్ళు జరిగినాయి, నాకు ఓటేయండి అని అడుగుతావా? ఇప్పుడు 58 నెలల్లో జరిగింది అదే కదా. రోడ్డు ఎందుకు వేయలేదు అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, లేదు కంపెనీలు వచ్చినాయా అంటే మా చెల్లెళ్ళు అటువైపు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి 24 గంటల పెళ్లిళ్ళు కోలే. పవన్ కళ్యాణ్ 4 పెళ్లి చేసుకున్నాడు, వివేకానంద 2 పెళ్లి చేసుకున్నాడు, అదేవిడో దారిని పోయేవాడు 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఏమిటి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే నీకెందుకయ్యా? నువ్వేం చేసినావు రాష్ట్రానికి? నీకు ఎందుకు 150 సీట్లు పెళ్లిళ్ళ గురించి మాట్లాడడానికి?